జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నా. చూశారు కదా జల్సా సినిమాలో ఆ డైలాగు, నేను జనరల్ గా అన్నానని ప్రకాష్ రాజ్ అంటే అని హీరో చెప్పేటువంటి డైలాగు. అలాగా ఆ సినిమాలో డైలాగ్ లాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, ఆయన మీద చాలా వివాదాలు వచ్చాయి. ఆయన ఈ పనిలేని యువత అంతా కూడా కాక్రోచ్లా తయారవుతున్నారు అని ఒక మాట అన్నందుకు దాన్ని ఒక వ్యక్తి చాలా సీరియస్గా తీసుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి దుమ్ము దులిపేశాడు. అతనే అభిజిత్ దీప్కే. దేశంలోనే ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైన అలాంటి ఉద్యమం ఎవరు చూడలేదు అన్న స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగింది. నీట్ పేపర్ లీక్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ మహోద్యమం మొత్తం భారతదేశంలోని యువత అంతా కూడా తరలి వచ్చింది ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి అని చెప్పేసి అని లాగా జరిగింది. జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలే కాకుండా చెలో పార్లమెంటు స్తంభింపజేయటం, అక్కడ విపరీతమైన లాఠీ చార్జీ, తర్వాత వాళ్ళ మీద పెల్లెట్ గన్స్, తర్వాత వాట్ నాట్ పోలీసు యాక్షన్ ఎంత చేయాలో కూడా అంత చేసి మొత్తం దేశంలోనే అప్రదిష్ట మూటగట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించింది, విద్యార్థుల మీద నిరంకుశమైనటువంటి పోలీస్ చర్యని ప్రేరేపించింది అనేలాగా అప్రతిష్ట మూట కట్టుకుంది. మొత్తానికి సీజేపీ ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర కూడా నిరసన వ్యక్తం చేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా వాళ్ళు సాధించడం జరిగింది. సో అంతటి మహోద్యమాన్ని చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని దేశమంతా ఎదురు చూస్తున్న టైంలో అభిజిత్ దీప్కే తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. అది ఏంటనంటే కాక్రోచ్ జనతా పార్టీ మలి ఉద్యమం అనేటువంటిది ప్రభుత్వ బడుల సంస్కరణ. దేశవ్యాప్తంగా ఇది బూజు పట్టిపోయినటువంటి దుమ్ము పట్టిపోయినటువంటి ప్రభుత్వ బడులు ఏవైతే ఉన్నాయో, నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ బడులని సంస్కరించడమే మా ప్రయత్నం, మా నెక్స్ట్ ఉద్యమం అదే అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన వీడియో చూద్దాం. जो सरकारी स्कूल होते हैं वो 80 साल में हम लोगों ने गांव में जो स्कूल होते हैं उन पर जरा भी काम नहीं किया है। हमने नई पार्लियामेंट बना दी, नया पीएम हाउस बना दिया, तो हम नए स्कूल्स क्यों नहीं बना पाए हमारे गांव में? क्या हमारे गांव में जो किसान और मजदूर के बच्चे पढ़ते हैं उन स्कूलों में, क्या उन्हें हम अपने देश का भविष्य नहीं मानते? आज तक हमने उन बच्चों के लिए क्या किया और क्यों उनको हम आज तक वो फैसिलिटीज प्रोवाइड नहीं कर सके जो किसी बच्चे को एक बड़े सिटी में मिलती है? आज भी गांव के बच्चों को पैदल चलकर पता नहीं कितने दूर जाना पड़ता है स्कूल अटेंड करने के लिए, और वहां जाने के बाद ना पानी की फैसिलिटीज होती है, ना टॉयलेट की फैसिलिटीज होती है। इससे खास करके जो छोटी लड़कियां होती हैं उनको कितनी दिक्कत होती है। तो मुझे लगता है कि इस 15 अगस्त को अगर हमको किसी चीज पर ध्यान देना चाहिए, एक नई शुरुआत अगर करनी चाहिए, तो वो शुरुआत हमारे सरकारी स्कूलों को ठीक करके करनी चाहिए। और इसके लिए मैं खुद अपने गांव हिंगोली जाकर वहाँ के सरपंच से रिक्वेस्ट करूंगा कि प्लीज आप गांव का स्कूल ठीक करिए। और उसके साथ साथ जितने भी सरपंच ये वीडियो देख रहे हैं, मैं उन सभी लोगों से अपील करता हूँ कि एक चांस है हम लोगों के पास अब कुछ नया करने का, कुछ अच्छा करने का, तो क्यों ना हम जितने भी गांव में सरकारी स्कूल है उन स्कूलों को ठीक करें, उन स्कूलों को बेहतर बनाए, ताकि जो किसान और मजदूर के बच्चे गांव के स्कूलों में पढ़ सकते हैं, उनको भी लगे कि वो भी इस देश का भविष्य है। तो अगर गांव के सरपंच अपने गांव का स्कूल ठीक करते हैं, तो हम उसके बाद उन स्कूलों के फोटो लेकर उस सरपंच का नाम भी बताएंगे और गांव का नाम भी बताएंगे, हमारे सोशल मीडिया पर हम पोस्ट करेंगे सीजीपी पर, और हम आप लोगों को क्रेडिट देंगे, ताकि आप लोगों को देखकर, आपने जो स्कूल ठीक करे उसको देखकर कई और दूसरे सरपंच भी अपने गांव के स्कूल ठीक करना शुरू करें। और इसके साथ साथ हम एक और चीज करना चाहते हैं, वो है सोशल ऑडिट। तो जितने भी पेरेंट्स हैं जिनके बच्चे सरकारी स्कूलों में पढ़ते हैं, मैं उन पेरेंट्स సో త్వరలో జంతర్ మంతర్ సీజన్ 2 లేదా కాక్రోచ్ 2.0 ఉద్యమం స్టార్ట్ అవబోతుందా? ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుంచి విద్యా ప్రజా సమస్యలు మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వింటాము. బీజేపీ బెదిరింపులకు బెదరం అంటూ దీప్కే ఒక హెచ్చరిక చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగినటువంటి జన్జీ ఉద్యమం సీజన్ 2 మొదలు కానుందా అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే
ఇది దేశవ్యాప్తంగా విద్యా ప్రజా సమస్యలను వినే ఉద్యమం అని తెలిపారు. ఈ తాజా నిరసన ప్రదర్శన జంతర్ మంతర్ సీజన్ 2 అని ప్రకటించారు. ఢిల్లీలోని హాల్లో బుధవారం సీజేపీ కార్యకర్తల సమావేశం జరగాల్సి ఉండగా పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయి అంటూ హాలు యజమాని సమావేశానికి స్థలం ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. దీంతో సీజేపీ నేతల సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అభిజిత్ దీప్కే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జంతర్ మంతర్ నిరసనల ఇది 2.0 మొదలవుతుంది అన్నట్టుగా చెప్పారు. తమను చాలా సోషల్ మీడియాలో అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అని. సో వాళ్ళకి సీజన్ 2 ఆఫ్ జంతర్ మంతర్ మొదలవుతుంది అని ప్రకటించారు. కార్యకర్తల సమావేశానికి సీజేపీ ఢిల్లీలో ఒక హాల్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిందని, కనీసం 10 చోట్ల పైనుంచి 10 మంది పైగా ఒత్తిళ్లు ఉన్నాయంటూ తమకు హాల్ ఇవ్వడానికి నిరాకరించారని, అతి కష్టం మీద ఒకరు ఒప్పుకున్నారని, బుధవారం ఉదయం వారికి కూడా బెదిరింపులు వచ్చాయని దీప్కే వివరించారు. సీజేపీ కార్యక్రమానికి హాల్ ఇస్తే తలకిందులుగా వేలాడదీస్తామని హాలు యజమానులు బెదిరించారని కూడా దీప్కే తెలిపారు. ఇవన్నీ చేస్తున్నది బీజేపీనే. వారి చర్యలు మాటలు చూస్తే వారు ఈ దేశ యువతరానికి భయపడినట్లు స్పష్టమవుతోంది. ఈ చర్యలు మమ్మల్ని భయపెడతాయని అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే అని కూడా అన్నారు. ఎంత బెదిరించినా తాము భయపడమని స్పష్టం చేశారు. సమస్యలు వినే ఉద్యమం సీజన్ 2 ఆఫ్ జంతర్ మంతర్ కోసం ఇప్పటికే సమీకరణ మొదలైందని, ప్రజల స్పందనను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని, ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునేందుకు ఈ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి విద్యా సంబంధిత అంశాలే ప్రధానంగా ఈ కార్యక్రమం సాగనుంది అంటూ కూడా వివరించారు. ఇక జాతీయ స్థాయి విశ్లేషణ, లోక్సభ UDISC వివరాలు, దేశవ్యాప్తంగా తగ్గుదల ఒకే సంవత్సర కాలంలో. సో ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వ బడుల మీద ఉద్యమం చేస్తాం మేము ప్రభుత్వ బడుల సంస్కరణ కోసం అని ఆయన చెప్పిన ఈ దరిమిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అని అంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ గత 2 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఎందుకనంటే అంతకు ముందు ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేనంతగా విద్యా వ్యవస్థలో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారో, అది ముఖ్యంగా నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రారంభమై అప్పటిదాకా మాసిపోయి బూజు పట్టి దుమ్ము పట్టిపోయి ఉన్నటువంటి ప్రభుత్వ బడుల్ని దుమ్ము దులిపినట్టుగా ఆయన ఒకసారిగా రంగులుగా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఒక బ్రహ్మాండమైనటువంటి యాంబియన్స్ని, చదువుకునే పిల్లలకు ఒక చక్కటి పరిసరాలు ఉండాలి, ఒక చక్కటి బిల్డింగ్ ఉండాలి అని చెప్పి మొత్తం ఆ ఎమ్యూనిటీస్ అన్ని చేంజ్ చేసి, ఆ యాంబియన్స్ అంతా చేంజ్ చేసి ఆయన చాలా అద్భుతంగా నాడు నేడు స్కూల్స్ని తయారు చేయడం జరిగింది. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఏంటి, తర్వాత స్కూల్ బ్యాగ్స్, నాణ్యమైన స్కూల్ బ్యాగ్స్, కిట్స్, వాళ్ళకి స్కూల్ యూనిఫామ్, షూస్, టైస్ అన్నీ, తర్వాత ఇంకా నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం ఆయన స్వయంగా పర్యవేక్షించి ఎగ్ కానీ చిక్కీ కానీ ఇలాగా ఇది మన ప్రోటీన్ ఫుడ్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఆయన సరే అమ్మఒడి ఇచ్చారు. అది అసలు గేమ్ చేంజర్ అయింది. స్కూల్ డ్రాప్ అవుట్స్ విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. సో అలాంటి ఒక సంస్కరణలు, టోఫెల్ విద్యా విధానం. సో అక్కడ బెండపూడి అమ్మాయిలు అత్యద్భుతంగా అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే చాలా నీచంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని పాపం వాళ్ళు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళని విదేశీ డెలిగేట్స్గా కూడా పంపించారు చాలామంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్లో. నోట్ ద పాయింట్ ఏంటంటే అప్పటిదాకా అసలు ఏమాత్రం సరైన విద్యకి సరైన ఆదరణకి నోచుకోనటువంటి ప్రభుత్వ బడుల్ని ఆయన అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. సో అప్పుడు కొన్నాళ్ల క్రితం, దాదాపు ఒక 1 year క్రితం అనుకుంటా, పార్లమెంట్లో వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఈ 2 ఏళ్లలో కూటమి పరిపాలనలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలో స్కూల్ డ్రాప్అవుట్స్ విపరీతంగా పెరిగాయి. దాదాపు 1,00,000 పైచిలకు విద్యార్థులు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు 1,00,000 మందికి పైగా పెరిగారు అని అంటే ఖచ్చితంగా స్కూల్ డ్రాప్అవుట్స్ అనేటువంటిది ఎందుకు పెరుగుతాయి అని అంటే, అమ్మఒడి సరిగ్గా తల్లికి వందనం పేరు మార్చినంత మాత్రాన నీకు 15 అని పాట పాడారు కానీ, సో అది దాన్ని మొత్తం ఇది పక్కన పెట్టేసేసారు. అది అర్హత పేరు చెప్పి చాలామందికి తగ్గించేశారు. ఇలాంటి ఎన్నో. ఇక సరిగ్గా స్కూల్లో భోజనాలు లేకపోవడం మనం చూసాం. ఆ మధ్యన సరిగ్గా భోజనం పెట్టకుండా పిల్లలకి పాపం ఇది పురుగులు వచ్చినటువంటి పులిహారలు అవి ఇవి పెట్టి చాలా దారుణంగా
చాలా చోట్ల స్కూల్స్లో ఈ మధ్యన మనం చాలా సార్లు ఈ విషయాన్ని చర్చించాం కూడా. సరే, ఒక ప్రవచనకర్త గారు అయితే అసలు మధ్యాహ్నం భోజనం పెట్టడం ఏంటంటే పిల్లలకి, ఏం భోజనం పెట్టే చదువుకోరా, భోజనాలు బిర్యానీలు పెట్టడం ఏంటి అంటూ చాలా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసాం మనం. ఇలా అనేక రకాలుగా స్కూల్ డ్రాప్అవుట్స్ ఇది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, తాజాగా కూడా అసలు ప్రభుత్వ స్కూళ్ళే మూతపడేటువంటి పరిస్థితి. ఒక పక్క బీహార్ మనం చూసాము. బీహార్ అనేటువంటిది అరాచక పాలనకి పెట్టింది పేరు. అలాంటి బీహార్లో ఏమో స్కూళ్ళు పెరిగాయి, ప్రభుత్వ పాఠశాలలు పెరిగాయి. మేఘాలయతో ఆ విషయంలో కంపేర్ చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏపీకి వచ్చింది. మేఘాలయ అనేటువంటిది ఒక చిన్న ట్రైబల్ స్టేటు, కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విద్యకు పెట్టింది పేరు. ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. అలాంటి చోట విద్యా వ్యవస్థ ఇలా కుదేలైపోవటం, కుప్పకూలిపోవటం, పాఠశాలల సంఖ్య తగ్గిపోవటం అనేటువంటిది మేఘాలయతో ఆ విషయంలో పోటీ పడటం ఏంటో అర్థం కావట్లేదు. అసలు మేఘాలయలో అయితే ఇది దాదాపు 2174 స్కూల్స్ మూతపడితే, ఆ తర్వాత తెలంగాణలో 1961 స్కూల్స్ మూతపడితే, ఆంధ్రప్రదేశ్లో 1446 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి అని అంటే, మరి గవర్నమెంట్ పాఠశాలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది అడ్మిషన్కి రికమెండేషన్లు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో. అలాంటిది 2 ఏళ్లలో స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయని ఒక పక్క బాధపడుతుంటే, ఇప్పుడు ఏకంగా స్కూళ్ళ సంఖ్య కూడా, పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఈయన మన లోక్సభలో డిఎంకే ఎంపీ టిఆర్ బాలు అడిగిన ప్రశ్నకి కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి వివరాలు ఇవన్నీ కూడా. మేఘాలయలో ఏమో 2174 స్కూళ్లు మూతపడితే, తెలంగాణలో 1961 స్కూళ్లు మూతపడితే, ఆంధ్రప్రదేశ్లో 1446 స్కూళ్లు మూతపడ్డాయి. బీహార్లో 112 స్కూల్స్ పెరిగాయి, ప్రభుత్వ పాఠశాలలు పెరిగాయి, సంఖ్య పెరిగింది. ఛత్తీస్గఢ్ ఆఖరికి చాలా చిన్న రాష్ట్రం, అక్కడ కూడా 17 పాఠశాలలు పెరిగాయంట. అంతకుముందు ఉన్న వాటికన్నా కూడా 17 పాఠశాలలు పెరిగాయి అనేటువంటిది ఇప్పుడు మనకు తాజాగా వస్తున్న గణాంకాలు. వీటి దృష్ట్యా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు అభిజిత్ దీప్కే కాక్రోచ్ ఉద్యమంలో భాగంగా, మలిదశ ఉద్యమంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క స్కూల్స్ పరిస్థితి, ఇప్పుడు ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో ఏర్పడిన దుస్థితి గురించి చర్చ జరుగుతోంది. మరి దీని గురించి విద్యావేత్తలందరూ కూడా ఒక చర్చని తీసుకొచ్చి, అది రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చేటువంటి కాక్రోచ్ జనతా పార్టీ దృష్టికి దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.